హలో! వెల్కమ్ టు మోనికా మెడ్ ప్లస్ గ్లో. హెచ్ఎంపీ వైరస్ గురించి వింటూ ఉన్నారు కదా! సో, ఈరోజు వీడియోలో హెచ్ఎంపీ వైరస్ అంటే ఏంటి? సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ప్రివెన్షన్ ఎలా చేయాలి? ఇవన్నీ తెలుసుకుందాం. వాట్ ఈస్ హెచ్ఎంపీవీ? హ్యూమన్ మెటా న్యూమో వైరస్‌ని హెచ్ఎంపీవీ అంటారనమాట. దీన్ని ఫస్ట్ టైం 2001లో డిస్కవర్ చేశారు. ఇది ఫ్లూ అండ్ ఆర్ఎస్వి లాంటిది. వింటర్ అండ్ స్ప్రింగ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. అండ్ ఇది అన్ని ఏజ్ గ్రూప్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు. హూ ఈజ్ అట్ రిస్క్? సో, ఇది చాలా వరకు మైల్డ్‌గా ఉంటుంది. కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో, అంటే హెచ్ఐవి, డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధిగ్రస్తుల్లో ఈ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ కొంతమంది పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో సీరియస్‌గా ఉండొచ్చు కూడా. సింప్టమ్స్ వచ్చేసరికి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, ఊపిరి పీల్చుకోవడంలో కష్టంగా అనిపించడం లాంటివి కనిపిస్తాయి అన్నమాట. అండ్ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్‌లో కూడా ఇవే ఉంటాయి కదా! మరి హెచ్ఎంపీ వైరసా లేదా నార్మల్ వైరల్ ఇన్ఫెక్షనా అనేది తేడా ఎలా తెలుస్తుంది అంటే, హాస్పిటల్స్‌లో మీకు పొలిమరేజ్ చైన్ రియాక్షన్స్ అని అంటారనమాట. సో, పీసీఆర్ ఎస్ఏస్ అనే టెస్ట్ చేసి దాని ద్వారా అది హెచ్ఎంపీ వైరసా లేదా నార్మల్ వైరల్ ఇన్ఫెక్షనా అనేది కనిపెట్టవచ్చు అనమాట. సో, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుందనమాట. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ తుంపర్లు గాల్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఉన్న సర్ఫేసెస్ మీద, ఎగ్జాంపుల్ మనం మొబైల్ మాట్లాడేటప్పుడు దాని మీద తుంపర్లు పడి అవి ఎక్కువ కాలం వాటి మీద బ్రతికే ఛాన్స్ ఉంది. టేబుల్ మీద అండ్ మనం బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు డోర్ నాబ్స్ పట్టుకుంటూ ఉంటాం. ఇట్లాంటి ప్రతి వస్తువు మీద అవి ఎక్కువ కాలం లైవ్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒక చిన్న టిప్ ఏంటంటే, మీ మొబైల్ ఫోన్స్‌ని ఎంత వీలైతే అంత ఫ్రీక్వెంట్‌గా డిస్‌ఇన్ఫెక్టెంట్ చేస్తూ ఉండండి. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న సర్ఫేసెస్ మీద కూడా. ఇండియాలో హెచ్ఎంపీ వైరస్ స్ప్రెడ్ అవ్వటానికి ఛాన్స్ ఉందా అంటే, యెస్ కావచ్చు. ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ వల్ల కావచ్చు, ఎయిర్‌పోర్ట్స్, ఫ్లైట్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ కూడా క్రౌడెడ్ ఏరియాస్ అనమాట. ఎక్కడైతే ఇలాంటి వైరస్ స్ప్రెడ్ అవ్వటానికి మోర్ స్కోప్ ఉంటుందో. ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, మనం సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వటం వల్ల ఇలాంటి వైరస్‌ని ప్రివెంట్ చేయొచ్చు. సో, ఫస్ట్ డిస్‌ఇన్ఫెక్ట్ ట్రావెల్ ఐటమ్స్. మీ పాస్‌పోర్ట్స్, మొబైల్స్, లగేజ్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా డిస్‌ఇన్ఫెక్ట్ చేయండి ఆఫ్టర్ ట్రావెలింగ్. అండ్ సెకండ్, పర్సనల్ హైజీన్. సో, రెగ్యులర్‌గా హ్యాండ్ వాష్ అనేది అలవాటు చేసుకోండి విత్ సోప్ అండ్ రన్నింగ్ వాటర్. థర్డ్, కఫ్ ఎటిక్వెట్. సో, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఎల్బో అడ్డం పెట్టుకోవడం కానీ, టిష్యూస్ వాడటం కానీ ఆర్ మాస్క్ ధరించడం కానీ చేయండి. అండ్ టిష్యూస్ ఆర్ మాస్క్ వాడినప్పుడు వాటిని సేఫ్ డిస్పోజల్ చేయండి. అండ్ థర్డ్, బూస్ట్ ఇమ్యూనిటీ. గుడ్ డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోర్త్‌ది వచ్చేసి డిస్‌ఇన్ఫెక్ట్ ద సర్ఫేసెస్. సో, మీ మొబైల్ ఫోన్స్‌ని, టేబుల్స్‌ని, డోర్ నాబ్స్ అండ్ రెగ్యులర్‌గా యూజ్ చేసే ఇలాంటి సర్ఫేసెస్ అన్నీ కూడా ప్రాపర్‌గా శానిటైజ్ చేయండి. అండ్ ఫిఫ్త్‌ది వచ్చేసి సోషల్ డిస్టెన్సింగ్. ఇఫ్ యూ ఆర్ సిక్, స్టే హోమ్ అండ్ ఐసోలేట్ అవ్వండి. ఇందాక చెప్పిన సింప్టమ్స్‌లో దగ్గు, జ్వరం, తుమ్ములు, ఊపిరి తీసుకోవడంలో కష్టంగా అనిపించడం ఇలాంటివి ఏమైనా ఉన్నా ముందు జాగ్రత్తగా మీరు ఐసోలేట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇతరులకి స్ప్రెడ్ చేయటాన్ని అరికట్టవచ్చు. సో, ఇప్పుడు మీకు హెచ్ఎంపీవీ గురించి క్లారిటీ వచ్చింది కదా! మన సొసైటీలో ఉన్న చిన్నారులు, పెద్ద వయసు వాళ్ళు సేఫ్‌గా ఉండాలి అంటే ఇంకా నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్‌ని
మీ చుట్టుపక్కల వాళ్ళకి స్ప్రెడ్ చేయాలి. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కనీసం 5 మందికి షేర్ చేయండి. దానివల్ల చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకా డాక్టర్స్ చెప్తున్న ప్రతి ప్రికాషన్ స్టెప్స్ని ఫాలో అవ్వండి. అండ్ చివరిగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఉంచుకోండి. సో యూ విల్ నెవర్ మిస్ అన్ హెల్త్ అప్డేట్. And I'll see you in the next video. Until then, stay safe. Bye.